చూస్తున్నారు అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ గౌరవానికి కృతజ్ఞతలు అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తనని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్నా అన్నాడు జూనియర్. త్వరలోనే భారీ సభ ఏర్పాటు చేసి అందరినీ కలుస్తాంటూ చెప్పుకొచ్చాడు. సభ కోసం అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చాడు. శాంతి భద్రతల సమస్య రాకుండా అధికారులతో సమన్వయం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. పెద్ద సభ నిర్వహించాలంటే కొంత సమయం పడుతుంది. తనను కలిసేందుకు ఫ్యాన్స్ పాదయాత్రలు చేయొద్దంటూ కూడా విన్నవిస్తున్నాడు. ఫ్యాన్స్ ఆనందమే కాదు వారి క్షేమం కూడా తనకు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆ స్టేట్మెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మిస్టర్ ఎన్టీఆర్ ఆయన టీమ్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఇది. Mr. NTR is deeply grateful for the immense love and respect his fans continue to show him. Understanding their eagerness to meet him, he has decided to personally interact with his fans in a well-organized gathering very soon. This event will be meticulously planned, ensuring that all necessary permissions are obtained from the police department and other relevant authorities to prevent any law and order or logistical challenges. Since organizing such an event takes time, we kindly request fans to remain patient as we work through the necessary arrangements to make this a seamless and memorable experience. In light of this, Mr. NTR urges his fans not to take on physically strenuous efforts like Padayatra. He reiterates that while their love means the world to him, their health and well-being are his top priority. ఒకసారి ఆఖరి లైన్ ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇన్ లైట్ ఆఫ్ దిస్ మిస్టర్ ఎన్టీఆర్ అర్జెస్ హిస్ ఫ్యాన్స్ నాట్ టు టేక్ ఆన్ ఫిజికల్లీ స్ట్రెనియస్ ఎఫర్ట్స్ లైక్ పాదయాత్ర. హీ రీటరేట్స్ దట్ వైల్ దేర్ లవ్ మీన్స్ ద వరల్డ్ టు హిమ్, దేర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆర్ హిస్ టాప్ ప్రయారిటీ అంటూ కూడా ఇన్ఫ్యాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఆ ట్వీట్లో మెన్షన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి ఒక నోట్ని రిలీజ్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ టీమ్ రిలీజ్ చేస్తున్న ఆ నోట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ అర్థం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిస్టర్ ఎన్టీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ అంటే వాళ్ళ ప్రేమ గౌరవానికి అంటే ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ అభిమానానికి కృతజ్ఞత చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ ఈగర్నెస్ని వాళ్ళని అంటే ఎన్టీఆర్ని కలుసుకోవాలనే ఫ్యాన్స్ ఆతృత కావచ్చు, అభిమానం కావచ్చు, లేకపోతే ఆ ఈగర్నెస్ని అర్థం చేసుకున్నాను. దాంతోనే ఇటు ఫ్యాన్స్ని కలవాలని నిర్ణయించుకున్నాను, వాళ్ళతో కలవాలనుకుంటున్నాను. ఇవన్నీ జరగాలంటే ఒక వెల్ ఆర్గనైజ్డ్ గ్యాదరింగ్ అనేది త్వరలోనే జరుగుతుంది అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ టీమ్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తన ఫ్యాన్స్కి కన్వే చేయమన్నట్టుగా ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్కి సంబంధించి మెటిక్యులస్గా ప్లాన్ చేసుకోవాలి ఎన్ష్యూరింగ్. దాంతోపాటు పర్మిషన్స్ కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే రిలవెంట్ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అలాగే లాజిస్టికల్ ఛాలెంజెస్ లేకుండా ఇవన్నీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మెటిక్యులస్ ప్లానింగ్తో వెళ్ళాలి. సరైన పర్మిషన్స్ అన్ని తీసుకోవాలి. నేపథ్యంలోని ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి అంటే కనుక కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పుకొస్తాయి. సిన్స్ ఆర్గనైజింగ్ సచ్ అన్ ఈవెంట్ టేక్స్ టైమ్, వీ కైండ్లీ రిక్వెస్ట్ ఫ్యాన్స్ టు రిమైన్ పేషెంట్ యాజ్ వీ వర్క్ త్రూ ద నెసెసరీ అరేంజ్మెంట్స్ టు మేక్ దిస్ ఏ సీమ్లెస్ అండ్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ లాగా గుర్తుండిపోయేలా, ఈ కార్యక్రమం అందరికీ గుర్తుండిపోయేలా ఏర్పాటు చేయాలంటే కాస్త సమయం పడుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ లైట్ ఆఫ్ దిస్ అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. మిస్టర్ ఎన్టీఆర్ అర్జెస్ హిస్ ఫ్యాన్స్ నాట్ టు టేక్ ఆన్ ఫిజికలీ స్ట్రెనియస్ ఎఫర్ట్స్ అంటే ఎవరు కూడా పాదయాత్ర లాంటివి చేయొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళ ప్రేమే తన ప్రపంచం, వాళ్ళ ఆరోగ్యం అలాగే వాళ్ళ మానసిక ఉల్లాసమే తన టాప్ ప్రయారిటీ అంటూ కూడా చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఆ స్పెషల్ గిఫ్ట్, ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ని కలవబోతున్నాడు, ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఆయన మీటింగ్ అరేంజ్ చేయబోతున్నాడు, లేకపోతే ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఆ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఎప్పటి నుంచో చూస్తున్నారు, మరి ముఖ్యంగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ప్రేక్షకులకు సంబంధించి కావచ్చు, లేకపోతే తన అభిమానులు కావచ్చు, నేరుగా కలవాలని వాళ్ళతో మాట్లాడాలనే సందేశం కూడా మనం చూసాం. కాబట్టి ఎప్పుడెప్పుడు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎప్పుడా భారీ బహిరంగ సభ ఉండబోతోంది?
సచిన్, జూనియర్ ఎన్టీఆర్ నుంచి అయితే ఒక ప్రకటన అయితే వచ్చింది అభిమానులకు. ఇది ఒక విధంగా ఒక గుడ్ న్యూస్. అలాగే ఆయన్ని డైరెక్ట్ గా వచ్చి కలుసుకోవాలి, పాదయాత్రలు చేసి అలాగే సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలుసుకోవాలని బయలుదేరబోయే వాళ్ళకి ఒక చేదు వార్తగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాలైంది ఎన్టీఆర్ వాళ్ళ అభిమానులని డైరెక్ట్ గా కలిసి ఏదైనా ఒక ఫంక్షన్ లో కానీ వాళ్ళ అభిమానాన్ని చాటుకునే విధంగా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కి జయ జయ ధ్వానాలు చెప్తూ పలికే పలుకులు విని కొన్ని సంవత్సరాలైంది. అలాగే ఒక డైరెక్ట్ స్టేజ్ మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ని చూసి కూడా చాలా సంవత్సరాలైంది చెప్పుకోవాలి. దేవరాజ్ సినిమాకి సంబంధించి ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ అక్కడ శాంతి భద్రతల ఇష్యూ రావటం అలాగే అనివార్య కారణాల వల్ల అది రద్దయిపోవడంతో ఎన్టీఆర్ కూడా ఆ ఫంక్షన్ కి హాజరు కాలేదు, రావటం లేదని కూడా ఆయన ప్రకటన చేసి ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరాశ చెందారు. చాలా చోట్ల నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులు, అభిమాన సంఘాల ప్రతినిధులు వాళ్ళందరూ కూడా మేము హైదరాబాద్ రావాలనుకుంటున్నాము, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము, మాకు టైం ఇవ్వండి అంటూ కొంతమంది ఆయనకి లెటర్స్ రాయటము అలాగే ఆయన మేనేజర్ కు ఫోన్లు చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా నిన్న తిరుపతి నుంచి ఒక 100 మంది ఎన్టీఆర్ అభిమానులు పాదయాత్రగా బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలవాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారని ఎన్టీఆర్ కు తెలిసిన తర్వాత ఇలాంటివన్నీ కూడా ఆపాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఎన్టీఆర్ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానుల కోసం ఎప్పుడు అందుబాటులోనే ఉండటానికి ట్రై చేస్తాడు, ముందుంటాడు. అభిమానులు చూపే గౌరవం పట్ల ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. తన కోసం తనని కలవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్నాను. ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్ లో ఒక శాంతి భద్రతలకు ఇష్యూ లేకుండా అన్ని అనుమతులు తీసుకొని పోలీసుల నుంచి కన్సర్న్ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మనం ఒక మంచి ఫ్రూట్ఫుల్ మీటింగ్ పెట్టుకుందాము, కలుద్దాము అనేది ఆయన ఈ రోజు తన సందేశంలో ఇచ్చిన సారాంశంగా చెప్పుకోవచ్చు. అలాగే పాదయాత్ర లాంటివి ఏం చేయొద్దు, మీరు క్షేమంగా ఉండాలి, మీ సంక్షేమమే నాకు అత్యంత ప్రధానం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ప్రతి ఫంక్షన్ లో కూడా చివరిలో చెప్పేది మీ అందరూ కూడా జాగ్రత్తగా మీ ఇళ్లకు వెళ్ళండి, మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు మీ ఫ్యామిలీ అంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ చెప్పడం మనం చాలా సార్లు చూసాం. అభిమానుల క్షేమం అలాగే వాళ్ళ ఆనందమే తనకు ముఖ్యమంటూ ఈ రోజు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపే ఈ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఏదైనా ఒక మూవీ వేడుకకు సంబంధించి అనుకోవాలా? అంటే సాధారణంగా చూస్తుంటాం ఒక మూవీ సక్సెస్ మీట్ లోనో లేకపోతే మూవీకి సంబంధించి ప్రమోషన్ భాగంగానో లేకపోతే మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో ఇలా అభిమానులతో వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ ఇంటరాక్ట్ అవుతున్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎన్టీఆర్ తన అభిమానులను కలవడానికి కావచ్చు, భారీ వేదికను ఏర్పాటు చేయడానికి కావచ్చు, ఏదైనా సినిమా వేదిక కాబోతోందా? లేదు, సినిమా వేడుకకు సంబంధం లేకుండానే ఆయన అభిమానుల కోసం ఈ మీట్ అయితే ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడ అవైలబుల్ లేరు, ఏ స్టేజ్ మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూసిన పరిస్థితి లేదు. అలాగే దేవర సినిమాకి సంబంధించి కూడా ఫంక్షన్ ప్లాన్ చేశారు, అది కూడా ఫెయిల్ అవటం అలాగే అక్కడ ఈ శాంతి భద్రతల ఇష్యూ రావటం కొంత గందరగోళం ఏర్పడటంతో ఎన్టీఆర్ కూడా ఆ ఫంక్షన్ కి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే చాలా సంవత్సరాలుగా అభిమానులంతా కూడా ఎన్టీఆర్ ని కలవాలని, ఎన్టీఆర్ తో సెల్ఫీలు దిగాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆర్గనైజ్డ్ మీట్ అయితే ఏర్పాటు చేసి అందరినీ కలవాలి, అందరికీ సెల్ఫీలు ఇవ్వాలి అనేది ఎన్టీఆర్ ఆలోచనగా ఉంది. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్ లో ఇది ఒక ట్రెండ్ మొదలైంది. సినిమా రిలీజ్ అయ్యే టైంకి అభిమానులందరితోటి ఒక మీట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళందరితోటి ఒక ఫోటో సెషన్ ఏర్పాటు చేసి అందరికీ ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా ఫోటోలు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా ఈ మధ్య హీరోలందరూ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి కలవలేకపోతున్నారు కాబట్టి ఒక మీట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ తెలుగులో సినిమా చేయాలి, చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు అభిమానుల్లో ఉన్న నిరాశను పారదోలే విధంగా ఎన్టీఆర్ అయితే ఈ ప్లాన్ అయితే చేసినట్టుగా అనిపిస్తోంది.
అంటే దాదాపుగా ఒక వేదికను ఏర్పాటు చేసి అభిమానులను అడ్రస్ చేయడం అంటే రాజకీయంగా ఏమైనా ప్రకటన చేయబోతున్నాడా జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీని మీద ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ ఇష్యూలో అయితే రాజకీయంగా ప్రకటన అయితే వచ్చే అవకాశమే లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల వరకు తన సినిమా నటననే తను కెరీర్ గా భావిస్తున్నాడు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని గతంలో చాలా సార్లు చెప్పాడు. అది అప్పటి మాట అనుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి కూడా ఆయన చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన సినిమా లైనప్ ఉంది, ఇంకా ఆయనకు సినిమా రంగంలోనే కెరీర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా రంగ ప్రవేశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఉండకపోయినప్పటికీ కూడా అంటే రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి తనకు ఉన్న బలగాన్ని, తన అభిమానుల్ని, తన అభిమాన స్ట్రెంగ్త్ ని సమాజానికి, సొసైటీకి, అలాగే ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తన కంటెంపరీ హీరోస్ కూడా చూపించే విధంగా మాత్రం ప్లాన్ చేస్తున్నాడని కూడా సినిమా పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి మాత్రం ఎక్కడ ఈ మీట్ లో ప్రకటన చేసే అవకాశం అయితే లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి మీరు అన్నట్టుగా అన్టైమ్లీ మెసేజ్ అనుకోవాలి. అంటే ఈ టైంలో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇలా ఆశించిన సందర్భం లేదు అనుకోవాలి. కానీ ఇక్కడ పాదయాత్రకు సంబంధించి ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకంటే లైట్ ఆఫ్ దిస్ మిస్టర్ ఎన్టీఆర్ అర్జెస్ హిస్ ఫ్యాన్స్ నాట్ టు టేక్ ఆన్ ఫిజికల్లీ స్ట్రెన్యూయస్ ఎఫర్ట్స్ లైక్ పాదయాత్ర లాంటివి కాస్త ఇబ్బంది పడే అడుగులు వేయొద్దు, అటువంటి ఏమి చేయొద్దు అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. కేవలం మీరు అన్నట్టుగా అక్కడి నుంచి ఫ్యాన్స్ వస్తారు, తిరుపతి నుంచి ఫ్యాన్స్ వస్తున్నారు, ఈ నేపథ్యంలో ఆయన చెప్పారనుకోవాలా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయా? అంటే తిరుపతి నుంచి పాదయాత్రగా బయలుదేరబోతున్నారనే మాట మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి చర్యలే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొదలు పెట్టే అవకాశం ఉంది. వాళ్ళందరికీ శ్రమ ఇచ్చిన వాడిని అవుతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగా కలిసే అవకాశం ఉండదు, వాళ్ళతో సంభాషించే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా శాంతి భద్రతల ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకు కూడా శారీరకంగా, ఆర్థికంగా కూడా కొంత రిస్క్ అక్కడి నుంచి పాదయాత్ర ఇన్ని వందల కిలోమీటర్లు రావటం అనేది కూడా ఇదంతా కూడా ఆయనకి ఇబ్బందిగా అనిపించే ఈ స్టేట్మెంట్ ఇచ్చారనేది ఎన్టీఆర్ టీం నుంచి వస్తున్న మాట. ఏదైనప్పటికీ కూడా ఎన్టీఆర్ మనసులో కూడా తన అభిమానులు కలవాలనే ఒక ఆలోచన అయితే ఉంది. నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అనేది ఆయనకు చూపించుకోవటంలో కూడా ఆయనకు ఒక ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా ఇది అటు అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు, ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. ఒక మీట్ ఏర్పాటు చేయటం, అందరినీ కలవటం, చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాడు కాబట్టి అభిమానులు కూడా ఆ ఉత్సాహం ఉంటది. ఎక్కువ సంఖ్యలో అభిమానులందరూ కూడా ఆ అఫీషియల్ మీట్ కి హాజరయ్యే అవకాశం ఉంటుంది. సచిన్ రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఒక బిగ్ గిఫ్ట్ అందించబోతున్నాడా, స్పెషల్ గిఫ్ట్ అందించబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, గౌరవానికి కృతజ్ఞతలంటూ చెప్పుకొచ్చాడు జూనియర్. తనని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు ఆయన. త్వరలోనే భారీ సభ ఏర్పాటు చేసి అందరినీ కలుస్తానంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. సభ కోసం అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చాడు. శాంతి భద్రతల సమస్య రాకుండా అధికారులతో సమన్వయం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. పెద్ద సభ నిర్వహించాలంటే కొంత సమయం పడుతుందంటున్నాడు జూనియర్. తనను కలిసేందుకు ఫ్యాన్స్ పాదయాత్రలు చేయదంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఫ్యాన్స్ ఆనందమే కాదు, వారి క్షేమం కూడా తనకు ముఖ్యం అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.